మేడం గారు స్టిచ్ చేయించుకుంటారు అని నాకు నమ్మకం కుదరాలన్నా కూడా నేనైతే ఒక చేయొద్దు అన్నారు. అవుట్పుట్ రెడీ అయ్యాక కూడా మీతో షేర్ చేయొద్దన్నారు. ఇంకా మీ అందరికి కూడా నేను ఒపీనియన్ అడిగిన తర్వాత ఎక్కువ మంది ఇదే అడిగారు కదా. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మొన్న ఒక వీడియో పెట్టాను కదా మీకు, సునీత గారివి మనకి బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయమని ఆఫర్ ఇచ్చారు. అవి స్టిచ్ చేయాలో లేదో నాకు ఒపీనియన్ అర్థం కావడం లేదు అని మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ వీడియో కింద చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే చేశారు. చాలామంది రెస్పాన్స్ కూడా నాకు చాలా బూస్టప్గా అనిపించింది. చాలా ఎంకరేజింగ్గా, అక్క మీరు చేయగలరు, మీరు తీసుకోండి, మీరు మాకు వీడియోస్ షేర్ చేయండి, కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, అలాగే ఒక స్టెప్ అయితే ముందుకు వేయండి అని చాలా ఎంకరేజ్గా అయితే నాకు వీడియోస్లో అయితే కింద కమెంట్స్ చాలా పాజిటివ్గా మంచిగా అయితే పోస్ట్ చేశారు. ఓకే, మీ ఒపీనియన్ కూడా తీసుకోవాలి అని మీకు నేను షేర్ చేశాను. ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. బట్ దాన్ని మనం అట్లా వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా థింక్ చేయాల్సి వస్తుంది. అలా థింక్ చేస్తూ మనం ఎలాంటి స్టెప్స్ అయితే వేస్తే మనం సేఫ్గా అయితే నార్మల్గా వర్క్ చేసుకోగలము. ఇంతకీ నేను మేడం గారివి బ్లౌజెస్ తీసుకున్నానా లేదా అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా షేర్ చేస్తాను. నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి. నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి. నేను వీడియోస్ రూపంలో మీ ముందుకైతే నేను మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. మీరేమన్నా సలహా సూచనలు నాకు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి కటింగ్స్, స్టిచ్చింగ్స్, సైజెస్ కూడా అదేవిధంగా మెన్షన్ చేస్తే నేను 1 by 1 షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, అయితే విషయం ఏంటి అంటే మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, అక్క సింగర్ సునీత గారు వాళ్ళ అసిస్టెంట్, అంటే వాళ్ళకి శారీస్ డిజైన్ చేసేవాళ్ళు, మామూలుగా చేనేత వస్త్రాలు చేసేవారు, పట్టు శారీస్ చేసేవారు, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యారని మీకు ఇంత ముందు వీడియోస్లో షేర్ చేశాను. కొంతమంది అడుగుతూ ఉన్నారు ఫుల్ వీడియో చూడకుండానే, అక్క మీకు ఎట్లా తెలుసు, మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యారు అని. నేను ఆ వీడియోలోనే క్లియర్గా చెప్పాను, మళ్ళీ ఇందులో చెప్తున్నాను. వాళ్ళు వేరే వాళ్ళకి శారీ బిజినెస్కి తీసుకెళ్తూ ఉంటారు కదా, అందులో మన కస్టమర్ ఒకరు ఉన్నారట, వాళ్ళు నంబర్ ఇవ్వడం వల్ల మనల్ని కాంటాక్ట్ అయ్యారు. అంతా పాజిటివ్గా ఓకే, బాగుంది. కానీ మన వరకు వచ్చిన తర్వాత నేను వీడియోస్లో కూడా మీకు చెప్పిన తర్వాత కింద కమెంట్స్లో అందరూ కూడా తీసుకోండి అక్క, స్టెప్ వేయండి అనేసి అన్నారు, ఎంకరేజ్ చేశారు. ఓకేలే అని ఆలోచించి సరే అనుకుంటూ ఉన్నాను. కానీ ఏ వర్క్ చేసే వాళ్ళ అనుభవం వాళ్ళది ఉంటుంది కదా. అలాగే ఒకరు ఇద్దరు ఆల్రెడీ శారీ బిజినెస్ కానీ వేరే వాళ్ళు చేస్తున్నవారు నాకు సజెస్ట్ చేశారు. వారు కూడా ఏమనంటే నేను థింక్ చేసింది వాళ్ళు సజెస్ట్ చేశారు, అది కూడా నాకు బాగా నచ్చింది. ఏమనంటే కొంతమంది అట్లా అడుగుతూ ఉంటారు, మనం వర్క్ చేసిన తర్వాత అమౌంట్ వేస్తారో లేదో కూడా మనకు తెలీదు, మనం మొహమాటానికి పోయి ఉండాల్సి వస్తుందండి, కొంచెం చూసుకోండి జాగ్రత్తగా అని. అన్ని కమెంట్స్లో కూడా నిజంగా అండి అలా థింక్ చేసి కూడా మనం ఉండాలి అన్నది వారు కూడా ఆలోచించి కమెంట్ చేశారు. నాకు బాగా ఆ పాయింట్ కూడా నాకు నచ్చింది. ఎందుకు అనంటే ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ మధ్యలో ఎవరో ఒకరు ఫ్రాడ్ చేస్తున్నారు అన్నది కూడా మనకి ఈ రోజుల్లో తెలియడం లేదు. ఓన్లీ ఫోన్ నెంబర్ ద్వారాగే ఎంతోమందిని టార్చర్ పెడుతున్న వారు ఉన్నారు, ఎంతోమందిని ఫ్రాడ్గా వేరే విధంగా ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు. లేదా అడ్రస్లు చెప్పమని, లేదా ఫోన్ నెంబర్స్ చెప్పించుకొని అకౌంట్లో మేము పే చేస్తామని చాలా జరుగుతూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నప్పుడు మనకి ఒక పెద్ద సెలబ్రిటీ కింద అసిస్టెంట్ మనకి ఫోన్ చేశారు అన్నప్పుడు మనం వెనక ముందు ఏం ఆలోచించకుండా ఓకే అని చెప్పేసామనుకోండి, ఓకే చెప్పిన తర్వాత అడ్రస్, ఫోన్ నెంబర్లు అన్నీ అడుగుతారు. మనం స్టెప్ వేద్దామనే ఎక్సైట్మెంట్లో మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం జరిగితే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా ఆలోచించి నేను అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చాను. ఏమని అంటే మీకు చెప్పాను కదా 20 శారీస్ ఉన్నాయన్నారండి, 20 బ్లౌజెస్ స్టిచ్ చేయాలన్నారు. ముందైతే 2 స్టిచ్ చేస్తా అన్నాను, పంపిస్తా అన్నారు, అడ్రస్ చెప్పమన్నారు. కానీ నేను వెంటనే అడ్రస్ చెప్పలేదు. నేనేమని చెప్పానంటే మీకు ఎట్లా కావాలి ఏంటి అన్ని డీటెయిల్ అడిగారు కదా, ఒక్కసారి నాది ఇన్స్టా ఐడి ఇస్తాను, ఇన్స్టాలో ఒక్కసారి మేడం గారిని మెసేజ్ పెట్టమనండి చాలు. వాళ్ళకి ఇన్స్టా ఉంటుంది, లేదా పర్సనల్ నంబర్స్ అయినా ఉంటాయి కదా,
అని అంటే, లేదు లేదు మేడం గారు అసలు అప్రోచ్ అవ్వరండి, మేమే తనకి డిజైన్ చేసి మేము ఇవ్వాల్సి ఉంటుంది అనేసి అన్నారు. అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ గురించి మాట్లాడుతూ ఫ్రంట్ ప్రింట్స్ కట్టు ప్యాడ్స్ వేయాలి, అలాగే ఆర్మ్లో మనం స్వెట్ రాకుండా మనం ఇట్లా అన్ని రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్తుంటే కూడా నేను ఇంకా అట్లయితే నేను తీసుకోనండి వర్క్, నాకు మేడం గారు డైరెక్ట్గా కనుక ఒక్క చిన్న మెసేజ్ పెట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేసి నేను తీసుకుంటాను, లేదంటే నేను తీసుకోనండి అని అన్నాను. అంటే వారు అన్నారు, అదేంటంటే అంత పెద్ద సింగర్ మీ దగ్గర స్టిచ్ చేయించుకోవాలంటుంటే మీరు నో చెప్తున్నారు, ఆలోచించుకోండి అని. నో ప్రాబ్లం, ఆలోచించుకోవాల్సింది ఏముందండి, డైరెక్ట్గా మేడం గారు స్టిచ్ చేయించుకోవాలన్నప్పుడు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే ఒక్క మెసేజ్ చూసి నేను 20 కాదు ఎన్ని బ్లౌజెస్ అయినా నేను స్టిచ్ చేయడానికి రెడీగా ఉన్నాను, అప్పుడే నేను అడ్రస్ చెప్తాను అనేసి వారితో చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ మంత్ మేడం గారు గుంటూరు వస్తున్నారు, మీరు బోల్డ్ అన్ని వీడియోస్ తీసుకోవచ్చు, మీరు యూట్యూబ్లో ఫేమస్ అవ్వచ్చు అనేసి అన్నారు. నాకు వీడియోస్ తీసుకోవచ్చు అన్నమాట బాగానే ఉంది, జస్ట్ మేడంతో సెల్ఫీ తీసుకున్న చాలు, ఓకే అంతవరకు ఓకే, కానీ ఒక్క మెసేజ్ చేయమనండి ఇన్స్టాలో, నేను వర్క్ తీసుకుంటాను, మీకు అడ్రస్ చెప్తాను అన్నారు. అన్న తర్వాత ఆ అసిస్టెంట్ ఇంత జరిగింది. ఆ అసిస్టెంట్ చెప్పారు, లేదు మేడం మీకు అంత డౌట్గా ఉంటే మీరు ఫోన్పే నెంబర్ చెప్పండి, మేము కొంత అడ్వాన్స్గా ఫోన్పేలో వేస్తాము అనేసి అన్నారు. నేను అడ్రస్సే చెప్పను మీకు మేడం మెసేజ్ చేస్తే నేను అడ్రస్ చెప్తాను అన్నప్పుడు ఫోన్పే నెంబర్ మాత్రం ఎలా చెప్తాను అనుకుంటున్నారు, నేను చెప్పను మీకు అని అంటే, లేదు సరే అడ్రస్ అయితే పెట్టండి, మేము శారీస్ పంపిస్తాం, మీకు నమ్మకం కుదిరిన తర్వాత 2 శారీస్ స్టిచ్ చేశాకే మీరు నెక్స్ట్కి వెళ్ళొచ్చు, లేదా ఫోన్పే మేము వేస్తామన్నారు. అమౌంట్ గురించి ఆలోచించాలి అని అంటే మనకి ఆ భయం లేదనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళు 25,000 30,000 శారీస్ అన్నారు, ఒక 2 శారీస్ పంపిస్తున్నారు, పంపించిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫర్దర్గా శారీస్ పంపించండి స్టిచ్ చేయాలి అంటే వాటి అమౌంట్ వేసిన తర్వాతే మనం అవి తీసుకుంటాం కదా, అదొక రీజన్ మనం ఆలోచించుకోవాల్సింది, నేను ఆలోచించింది. అలా ఆలోచించి ఫోన్పే గురించి ప్రాబ్లం లేదండి, ముందు అసలు అడ్రస్ చెప్పాలన్నా నేను మేడం గారు స్టిచ్ చేయించుకుంటారు అని నాకు నమ్మకం కుదరాలన్నా కూడా నేనైతే ఒక చిన్న మెసేజ్ మేడం హాయ్ అని పెడితే, నేనేమన్నా ఫ్రంట్ పార్ట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి మేడంతో ఒక్క చిన్న మాట అయినా, లేదు ఆ మెసేజ్లో అయినా నేను తనతో కాంటాక్ట్ అయిన తర్వాతే నేను వర్క్ తీసుకుంటాను, అప్పుడే అడ్రస్ చెప్తాను అనేసి అన్నాను. అన్న తర్వాత ఓకే చెప్తాం కానీ కొన్ని కండిషన్స్, ఈ కండిషన్స్కి మీరు ఓకే అంటే మేము మేడంతో చాట్ చేయించి మిమ్మల్ని అప్రోచ్ అవుతా అనేసి అన్నారనమాట. ఓకే ఏంటి అని అడిగిన తర్వాత, మేడం గారు బ్లౌజెస్ తీసుకున్నవి యూట్యూబ్లో షేర్ చేయకూడదు, బ్లౌజెస్ స్టిచ్ చేసినవి యూట్యూబ్లో షేర్ చేయకూడదు, పిక్స్ కూడా షేర్ చేయకూడదు, ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్ వీడియోస్లో చేయొద్దు, తర్వాత మీరు మేడం గారిని డైరెక్ట్గా కలిసిన తర్వాత మీకు కావాలంటే మీరు ఒక సెల్ఫీ కానీ వీడియోస్ కానీ తీసుకొని ఆ తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు, ఈలోగా అయితే వీడియోస్ తీయకూడదు అనేసి అన్నారనమాట. అన్న తర్వాత కూడా నేను ఆలోచించి ఓకే యూట్యూబ్ ఇప్పుడు నేను స్టిచ్ చేసే ప్రతిదీ మీకు వీడియోస్ తీయడానికి కుదరదు కదా, అంటే నార్మల్గా ఇప్పుడు జనరల్గా ఒక 3-4 బ్లౌజెస్ కుట్టామనుకోండి, 3-4 బ్లౌజెస్ కూడా మీకు డైలీ నేను వీడియోస్ తీసైతే షేర్ చేయట్లేదు, అంటే చేయడానికి టైం సెట్ అవ్వదు, మీకు ఇంపార్టెంట్ అయినవి మాత్రమే 1-2 వీడియోస్ ఇప్పుడు పర్ డేలో మామూలుగా ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనిపించి మీకు యూజ్ అవుతుంది, కొన్ని డిఫరెంట్ బాడీ మెజర్మెంట్స్ ఉంటుంటే తీస్తాను. కానీ నేను ఈ వీడియో మీకు షేర్ చేసిన తర్వాత చాలామంది రిక్వెస్ట్ అదే అన్నారు, అక్క మాకు కూడా సెలబ్రిటీస్ స్టిచ్ చేయించుకుంటున్నారంటే వాళ్ళ వీడియో షేర్ చేయండి, మీరు వర్క్ తీసుకోండి అనేసి అన్నారు. ఆ పాయింట్ నాకు నచ్చింది. బట్ ఓకే సరే అన్నారు. నెక్స్ట్ 2 బ్లౌజెసే కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ మిగిలిన కుట్టినా కూడా వీడియోస్ షేర్ చేయొచ్చు, అప్పుడు చూడొచ్చు, అసలు ముందైతే స్టెప్ వేయాలి కదా, అంత దూరం ఆలోచించుకోవడం ఎందుకు అనేసి సరే ఓకేనండి నేను తీయను, నేను వీడియోస్లో చెప్పను, కానీ మీరు ఆ కండిషన్ పెట్టినప్పుడు నేను ఇన్స్టాలో నాకు మేడం మెసేజ్ చేస్తేనో లేదా నా పర్సనల్ మీకు వాట్సాప్ ఇప్పుడు వాట్సాప్లో ఎలా చాట్ చేస్తున్నారు అలాగే మేడం గారు చాట్ చేస్తేనో నేను మీకు అడ్రస్ చెప్తాను, వర్క్ తీసుకుంటాను, లేదంటే తీసుకోను అనేసి అన్నాను అనమాట. అన్న తర్వాత మీ ఇష్టం మేడం, తనైతే మీకు చాట్ చేయరు, తనైతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వరు, మేమే డైరెక్ట్గా అన్నీ చూసుకుంటాము, అలా ఓకే అంటేనే తీసుకోండి, లేదంటే మరి ఆలోచించండి, మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు అని అన్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ 10-20 శారీస్ పంపిస్తాము, అందులో మీరు స్టిచ్ చేయాలి అయినా నో ప్రాబ్లం అన్నారు. అన్నాక నేను కండిషన్ పెట్టా 2 స్టిచ్ చేస్తానని, దానికి కూడా ఓకే అన్నారు. నెక్స్ట్ మీకు వీలున్నప్పుడే కుట్టండి అని అది ఓకే అన్నారు. అన్నీ ఓకే అన్నాక వీడియోస్ మాత్రం తీయకూడదు, మేడం గారు మాత్రం మెసేజ్ చేయరు అన్నప్పుడు నేను ఇంకా డేర్ చేసి వాళ్ళకి అడ్రస్ ఎలా పంపిస్తాను నేను, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి
మా వారితో డిస్కస్ చేశాక తను నీ ఇష్టం అనేసి అన్నారు. కానీ వాళ్ళు ఫోన్పే అడుగుతున్నారు, అడ్రస్ అడుగుతున్నారు, మీకు డౌట్ ఉంటే మేము ముందే ఫోన్పే చేస్తాము అనేసి అంటున్నారు. ఎంతోమంది మామూలుగా స్టిచ్చింగ్ చేయించుకొని అమౌంట్ ఇవ్వడానికే తిప్పుతూ ఉంటారు. జెన్యున్గా ఉండే వాళ్ళు వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అంతవరకు అలాంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇదేమన్నా ఫ్రాడ్గా చేయాలి అనుకుని అడ్రస్ అడుగుండొచ్చు, లేదు ఫోన్పే అడుగుండొచ్చు. ఎందుకు వచ్చింది రిస్క్ చేయడంలే అనేసి నేనైతే స్టిచ్ చేయనండి. లేదు మేడం గారు మెసేజ్ చేస్తే మాత్రం 20 కాదు ఎన్ని బ్లౌజెస్ అయితే అన్ని బ్లౌజెస్ నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అమౌంట్ గురించి మ్యాటర్ కాదు. ఎంతోమందికి ఇంతకుముందు ఎంతోమందికి నేను ఫ్రీగా స్టిచ్ చేసి ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఒక గిఫ్ట్గా కూడా నేను స్టిచ్ చేసి ఇవ్వగలన అవకాశం వస్తే అసలు మేడమే కాంటాక్ట్ అవ్వరు అన్న తర్వాత ఇప్పుడు ఎలా తీసుకుంటాను వరకు నేను తీసుకోనని నో చెప్పేశాను అనమాట. ఇందులో నేను చెప్పింది కరెక్టా కాదని నాకు తప్పకుండా కమెంట్లో తెలియజేయండి. నేను ఆలోచించిన విధానం కరెక్టా కాదా అన్నది. ఇప్పుడు మనీ విషయం అంటారా, మనీ విషయం ఇప్పుడు మేడం గారు మీకు మెసేజ్ చేయరు, తను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వరు అన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క శారీ 25,000 30,000 అన్నప్పుడు 10 శారీస్ అన్నారు. 10-20 శారీస్, ఒక 10 ఏమో మగ్గం వర్క్స్కి, 10 ఏమో నార్మల్గా మోడల్స్ అన్నారు. అప్పుడు 20 శారీస్ ఇంటూ 25,000 క్యాలిక్యులేట్ చేయండి, ఎంత అమౌంట్ అవుతుంది. ఒక్క సెకండ్ ఒక 2 మినిట్స్ మెసేజ్ చేయడానికి అంత అమౌంట్ పెట్టిన శారీస్ వదులుకోవడానికి అంటే వదులుకోవడం అంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి అంత శారీస్ అంత అమౌంట్తో కొన్నప్పుడు జస్ట్ టైలర్తో చార్జ్ చేయడానికి కుదరదు అనేసి అన్నారు అని అంటే ఇన్ కేస్ ఈ మధ్య వ్యక్తులే ఫ్రాడ్ చేస్తూ ఉండొచ్చు, లేదు వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు వేరే వాళ్ళకి స్టిచ్ చేయిస్తుండొచ్చు సంథింగ్. లేదు నా అడ్రస్ కనుక్కొని ఏమన్నా ప్రాబ్లం చేయడానికి అడ్రస్ గురించి అడగొచ్చు, లేదు ఫోన్పే నెంబర్ తెలుసుకొని ఏమన్నా ఫ్రాడ్ చేయొచ్చు. ఇన్ని ఆలోచిస్తాం మనం కూడా. ఇప్పుడు వాళ్ళు ఒక పాయింట్లో వాళ్ళు అట్లా ఆలోచించినప్పుడు మనం ఇన్ని పాయింట్స్లో ఆలోచించుకోవాలి అన్నది నా ఒపీనియను. అలా ఆలోచించి నేనైతే వర్క్ తీసుకోలేదండి. ఆఫర్ రావడం మంచిదే, బట్ ఆ ఆఫరు వాళ్ళు పలానా వాళ్ళు వాళ్ళది వాట్సాప్ చాట్ అంతా కూడా నేను చూశాను, ఐడి కూడా అంతా సింగర్ సునీత గారు అనేసి మొత్తం ఉండింది. బట్ అది కరెక్టా కాదా అనుకోవడానికి ఇప్పుడు మేడం గారు డైరెక్ట్ నాకు చాట్ చేస్తే నేను నమ్మడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇన్స్టాలో ఇప్పుడు ఇంతకుముందు అయితే నేను ఇన్స్టా వాడేదాన్ని కాదు, జస్ట్ ఐడి అయితే క్రియేట్ అయ్యి ఉంది కానీ వాడేదాన్ని కాదు. ఇప్పుడు వాడుతూ నేను చెప్పాను అనమాట. దాంట్లో అయినా నేను అప్రోచ్ అవ్వచ్చు, వాట్సాప్గా పర్సనల్గా మెసేజ్ చేసినా నేను తీసుకోవచ్చు. ఈ ఒక్క మెసేజ్ కూడా లేకుండా నేను గుడ్డిగా వాళ్ళకి అడ్రస్ చెప్పేసేసి వర్క్ తీసేసుకుంటాను అనేసి చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని గాలం వేసేసి ట్రాప్ చేస్తూ ఉండొచ్చు, లేదా జెన్యున్గా కూడా ఉండొచ్చు. అది ఇంకా మనకి ఎందుకంటే నాకు ఆ చాటింగ్లో వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి కొంచెం జెన్యున్ అనిపించినా కానీ ఒక్క పాయింట్లో ఇప్పుడు మేడం గారు మెసేజ్ చేయకపోతే రేపు నేను స్టిచ్ చేసేటప్పుడైనా ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే చెప్పారు, స్టిచ్ చేసేటప్పుడైనా నాకు ఏదైనా ప్రాబ్లం అయినా నేను ఎవరిని అడగాలి, వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి. ప్లస్ నా సాటిస్ఫాక్షన్, ఇప్పుడు డైరెక్ట్గా మనం కుడుతున్నాము అని అంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది. తనకి మనం స్టిచ్ చేస్తున్నామని స్టిచ్ చేస్తాం, తను ఒక మెసేజ్ కూడా పెట్టరు అన్నప్పుడు మరి డౌట్స్ వస్తాయి కదా, తనో కాదో ఒకవేళ ఈ మధ్యలో వాళ్ళే ఫ్రాడ్ చేస్తారేమో అని ఇన్ని డౌట్స్ ఉన్నాయి. కాబట్టి నేను వర్క్ అయితే తీసుకోనండి అన్నాను. వాళ్ళు చెప్పారు మీరు మంచి ఆపర్చునిటీ మిస్ అవుతున్నారు, మేడం గారితో వీడియోస్ తీసుకొని మంచిగా మీరు పబ్లిసిటీ అవ్వచ్చు తర్వాత అనేసి అన్నారు. నాకు అవసరం లేదండి పబ్లిసిటీ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఒక్క చాట్ చేయడానికి కుదరదు, మేడం గారు చేయరు అని అంటున్నారు. కాబట్టి నేను వర్క్ అయితే తీసుకోను, ఫోన్ నెంబర్ ఇవ్వను, అడ్రస్ ఇవ్వను. నార్మల్ ఫోన్ నెంబర్ అయితే తెలుసు, కస్టమర్స్కి ఎలా తెలుసు వాళ్ళకు కూడా. ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వను నేను. నాకేం భయం లేదు, మేడం గారు ఒక్క చార్జ్ చేస్తే చాలు, నాకు అమౌంట్ గురించి అసలు భయం లేదు అనేసి అన్నా కూడా వాళ్ళు లేదు మేడం గారు చార్జ్ చేయరండి, మాతో చెప్పి మాకు చేస్తున్నారు, మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాము అంతవరకే అనేసి అన్నారు. ప్లస్ ఈ కండిషన్కి నేను స్టిక్ అయ్యాను అనమాట. ఏమంటే యూట్యూబ్లో వీడియోస్ తీయకూడదు, మేడం గారి బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా యూట్యూబ్లో మీరు వీడియోస్ తీయొద్దు అన్నారు. సరే ఇది కూడా ఆల్రెడీ నేను మీ అందరికీ మీకు చెప్పాను కదా, అంతకుముందే నేను ఒక డెసిషన్లో ఉన్నాను. కానీ మీ అందరికి కూడా సలహా చెప్పిన తర్వాత ఎక్కువ మంది ఇదే ఆలోచించారు, అక్క కటింగ్స్ స్టిచ్చింగ్ కూడా పెట్టండి, అసలు ఏదో అవుట్పుట్ మీరు కుట్టిన తర్వాత అవుట్పుట్ పెట్టండి అనేసి ఎదురు చూస్తూ చాలామంది మంచిగా మెసేజ్ పెట్టిన తర్వాత వీళ్ళు ఇన్ని కండిషన్స్ పెట్టారు. కాబట్టి నేను పెట్టింది ఒక్కటే కండిషన్, మేడం గారికి వీలైన టైంలో ఒక్క 1 మినిట్ 2 మినిట్ టైంలో అయినా జస్ట్ నాకు మెసేజ్ చేయమనండి చాలు అనేసి.
వాళ్ళు అది కుదరదు అన్నందుకు నేను ఇంకా వర్క్ అయితే తీసుకోలేదు. నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా కాదా అన్నది నాకు కమెంట్లో తెలియజేయండి. నేనైతే వర్క్ తీసుకోను అని నేను చెప్పేశాను వాళ్ళకి. ఇంకా చెప్పిన తర్వాత మీ ఇష్టం అండి, మీరు కుట్టాలి అనుకుంటే ఎనీ టైం మేమైతే పంపిస్తాము, మీరు మాకు ఒక చిన్న మెసేజ్ చేయండి చాలు అనేసి అన్నారు. నేను లేదు, మేడం గారి ద్వారా మేడం గారు తనే ఇస్తున్నారు అని నాకు తెలియడం కోసం తన ఐడి నుంచి కానీ తన పర్సనల్గా ఎట్లయినా సరే నాకు మెసేజ్ చేయించండి. ఆ ఒక్క మెసేజ్ చూసి జస్ట్ మేడం గారు ఒక్క మెసేజ్ పెడితే చాలు, నేను వర్క్ తీసుకుంటాను. నేను పెట్టిన కండిషన్ ఇది, ఆ తర్వాతే నేను అడ్రస్ అనేది మీకు సెండ్ చేస్తాను అనేసి అన్నాను. వాళ్ళు దానికి ఒప్పుకోలేదు, నేను దీనికి ఒప్పుకోలేదు. ఈ విధంగా నేనైతే వర్క్ అయితే నో చెప్పాను అనమాట. మీరు చెప్పండి ఫ్రెండ్స్, నేను చేసింది కరెక్టేనా కాదా అని. నాకు తెలిసిన కొంతమంది కూడా ఇదే సలహా చెప్పారనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు అడిగి ఉండొచ్చు, లేదు వీళ్ళే కరెక్టు అనుకోవడానికి అంత అమౌంట్ పెట్టి శారీస్ తీసుకొని వాళ్ళు అన్ని ల్యాక్స్లో షాపింగ్ చేస్తారు కదా. వాళ్ళ దగ్గర చేసినప్పుడు వాళ్ళు చిన్న మెసేజ్ పెట్టడానికే వాళ్ళు పెట్టరు అని ఈ మధ్య వ్యక్తులే మాట్లాడి మధ్య వ్యక్తులే చేయిస్తాము అన్నప్పుడు ఎలా నమ్మాలి? ఒకవేళ అంత కాస్ట్లీ శారీస్ పంపిస్తా వాళ్ళు మెసేజ్ చేయరు అన్నప్పుడు ఎలాగా ఆలోచించుకోండి అనేసి నాకు బిజినెస్ చేసే సీనియర్స్ మెసేజ్ చేశాక నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. నేను ఆల్రెడీ అంతకుముందు థింక్ చేస్తూ ఉన్నా, నాకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇంతమంది మెసేజ్లో కూడా వాళ్ళు ఒకరు ఇద్దరే అలా మెసేజ్ పెట్టారండి. చాలా వాళ్ళ సీనియారిటీ ఉండబట్టే కదా వాళ్ళు ఎంతోమందివి చూసే ఇలాగా వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు. నేను కూడా అది ఆలోచించుకున్నాను. ఒక చిన్న ఫోన్ నెంబర్ తోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇంత జెన్యున్గా అనిపించినా కూడా ఒక్క కాల్ కూడా ఒక్క మెసేజ్ కూడా మేడం తోటి చేపించలేదు అంటే ఇంకా నేను ప్రొసీడ్ అవ్వకూడదు అనిపించి నేను వర్క్ అయితే తీసుకోలేదు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, ఇలాగే ఆలోచించాలా లేదా అన్నది మీరు నాకు కింద కమెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఎవరన్నా ఒక 2 సార్లు 3 సార్లు పొగడగానే మనం వెంటనే మనల్ని అడిగారు కదా అనేసి మనం ఇదైపోయి వెంటనే అడ్రస్ చెప్పేసి ఫోన్పే నెంబర్లు చెప్పేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఎవరిని అడగాలి? మనం కావాలని ప్రాబ్లం తెచ్చుకున్నట్టు ఉంటుంది. అలా అని వచ్చిన అవకాశాలను వదులుకోవాలంటే వదులుకోకూడదు. కానీ దానికి మనం కూడా ఆ వేలో ఆలోచించి మనం ఒక కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అడిగినప్పుడు కూడా వాళ్ళు చెయ్యరండి, వాళ్ళు మెసేజ్ పెట్టరండి మేడం, మెసేజ్ పెట్టరు అని తేలి చెప్పిన తర్వాత ఇక హోప్ వదిలేసుకొని మనం ఆ వైపు వెళ్ళకూడదు. ఇంకా మన వరకు మనం చూసుకోవాలి. ఈ డెసిషన్ నేను తీసుకున్నా, అందుకు నాకు అనిపించింది అన్నమాట. ఓకే, మీ అందరినీ డిసప్పాయింట్ చేసి ఉంటే కనుక సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వీడియోస్ కూడా పెట్టొద్దు అన్నారు, వీడియోలో మెన్షన్ చేయొద్దు అన్నారు, వీడియోస్ తీయొద్దు అన్నారు, అవుట్పుట్ రెడీ అయ్యాక కూడా మీతో షేర్ చేయొద్దు అన్నారు. ఇంకా మీ అందరికి కూడా నేను ఒపీనియన్ అడిగిన తర్వాత ఎక్కువ మంది ఇదే అడిగారు కదా, ఇంకా అందుకోసం నేను తీసుకోలేదు. పోనీ పర్సనల్గా స్టిచ్ చేసి ఇవ్వడానికి మీకు చూపించకపోయినా పర్సనల్గా స్టిచ్ చేసి ఇవ్వడం కూడా ఒక అదృష్టమే. కానీ ఒక చిన్న మెసేజ్ కూడా చెయ్యరు అన్నప్పుడు ఇంకా మధ్యలో వాళ్ళు ఎన్ని మెసేజ్ చేసి ఎన్ని ఇది చేసినా కూడా నాకు వర్తబుల్ అనిపించలేదు. అందుకోసం నేను వర్క్ తీసుకోలేదనమాట. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. చాలా మంచి కమెంట్స్ అయితే పెట్టి నన్ను చాలా మోటివేషన్గా కమెంట్స్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ నాపై ఇలాగే ఉండాలని. ఇక ఇప్పటి నుంచి మన దారి అయితే మనది కరెక్ట్ ఒకే దారి. ఏ దారి? ఇంకా నార్మల్ స్టిచ్చింగ్ వీడియోస్ లేదంటే మీరు అడిగే వీడియోస్ చేయడం. అదే కాకుండా కొంతమంది పిగ్మెంటేషన్ గురించి అడుగుతున్నారు. అక్క మీకు లైట్ అయింది, మీరు మేకప్ వేసారా, మీది లైట్గా కనిపిస్తుంది పిగ్మెంటేషన్ మచ్చలు అని. లేదండి, నేను పుట్టిన తర్వాత మేకప్ అయితే ఎప్పుడు యూస్ చేయలేదు నాకు తెలిసి. సరే మీకు ఒక వీడియో షేర్ చేస్తానులేండి. మేకప్ కాదు, జస్ట్ కాకపోతే క్లోజ్గా ఉండి లైట్లు ఉండడం వల్ల అనిపిస్తుంది. కానీ ఇంత ముందు కన్నా పోలిస్తే పిగ్మెంటేషన్ అయితే నాకు లైట్ అయింది. అది ఫర్దర్ ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. అడుగుతూ ఉన్నారు డైలీ కమెంట్స్లో. కానీ నేను ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వీడియోసే వేయాలి కదా. మీకు ఇంతకుముందు ఈ వీడియో షేర్ చేస్తాను, దాన్ని ఏం జరిగింది అన్నది కూడా మీకు క్లారిఫై చేయాలి కదా. లేదంటే తీసుకున్నానా లేదా అని కన్ఫ్యూజ్లో ఉంటారు. అందుకోసం ఓకే, ఇదండి వాళ్ళ వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.